హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్కే దేవీస్ వరల్డ్. ఏం చేస్తున్నానని చూస్తున్నారా? వడియాలు పెడుతున్నానండి. 2 వడియాలు ఎలా పెడుతున్నానో చూపించేస్తాను. ఇది కుండ అండి. కుండలో నేను ఒక బౌల్ తీసుకొని కొలత ప్రకారం ఈ గిన్నెతో 6 గిన్నెల వాటర్ ఇందులో వేశాను. ఈ గిన్నెతోనే నేను పిండి కూడా కొలుచుకున్నాను. అందుకే ఈ గిన్నెతో 6 గిన్నెలు వాటర్ ఈ కుండలో వేశాను. తర్వాత ఇది ఈ గిన్నెతోనే పిండి తీసుకున్నానండి. పిండి తీసుకొని వేరే గిన్నెలో వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక దాక తీసుకొని అందులో పిండి కలుపుకుంటున్నాను. అదే గిన్నెతో మళ్ళీ 2 గిన్నెల వాటర్ తీసుకొని పిండి కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా కలపాలి కాబట్టి చూసుకొని మెల్లగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు వడియాలు పెట్టలేదు. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి ఫోన్లో కూడా ఇద్దరు ఓల్డ్ ఆంటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళది చూస్తూ అలాగే మా అమ్మని అడుగుతూ నేనైతే ఈ వడియాలు పెడుతున్నాను. బియ్యం పిండి ఇలా పలుచగా కలిపేసుకొని పక్కకైతే ఉంచుకున్నాను. వాటర్ బాగా కాగాక అందులో ఉప్పు వేసి తర్వాత పిండి కలపడానికి రెడీగా అయితే పెట్టుకున్నానండి. ఉండలు లేకుండా కలపాలి కాబట్టి జాగ్రత్తగా కలపాలి. ఫస్ట్ టైం అండి, నాకు కొంచెం టెన్షన్గా కంగారుగానే ఉంది. నేను ఎక్కువ అమ్మని అడిగే చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు పెడతారు కాబట్టి నేను మా అమ్మ చెప్పినట్టే చేస్తున్నాను. అయితే ఈ పిండి అంతా ఇందులో వేసేసి కలుపుతూ ఉన్నాను. ఎక్కడ ఉండలు కట్టేస్తుందో అని భయం, మళ్ళీ పొంగిపోతుందని భయం. ఎందుకంటే ఫస్ట్ ఈ దాకలో వేసాను, అది సరిపోవట్లేదు, వాటరే ఫుల్ అయిపోతుంది, ఇంక పిండి పట్టదని మళ్ళీ ఈ కుండ తీసాను. ఈ కుండ మా అమ్మది. లాస్ట్ నా దగ్గర ఉన్న సైజు ఇదే. నాకు అంటే ఫస్ట్ టైం పెట్టడం కదా, తెలిసి వస్తుంది. సామానం కొనుక్కోవాలి లేకపోతే ఉండాలి. నా దగ్గర లేదు కాబట్టి దీన్నే అడ్జస్ట్ చేస్తూ నేనైతే వడియాలు పిండి అయితే కలుపుకుంటున్నాను. ప్రస్తుతానికి సరిపోయింది, తర్వాత చూసుకోవాలి. ఓ పక్కన మావాడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేస్తున్నాడు పిండిలో కలపడానికి. వాడే అడిగాడు, అసలు సమ్మర్లో పెట్టాలి వడియాలు, అయితే అప్పుడు కొంచెం పచ్చడి పెట్టుకోవడం, ఇంక ఇల్లు దులుపుకోవడం, కొంచెం డేట్స్, అట్లాగే మళ్ళీ వర్షాలు మధ్య మధ్యలో పడడం వల్ల పిండి కడిగి రెడీగా బియ్యం కడిగి ఆరబెట్టుకొని పిండి ఆడించేసిందేనండి. కాకపోతే పెట్టుకోవడానికి కుదరలేదు. అయితే ఈ బాబు ఈరోజు బాగా ఏడుస్తున్నాడు. మమ్మీ నాకు వడియాలు తినాలనుంది, పెట్టినవి పెట్టవా అని అడిగాడు. సర్లే కొంచెం ఎండగా ఉంది, కొంచెం కదా బాగానే ఎండగా ఉంది, అప్పుడు వర్షం వస్తే అప్పుడు చూసుకుందామని చెప్పి అడుగుతున్నాడని వడియాలు పెట్టడానికైతే నేను పిండి ప్రిపేర్ చేస్తున్నాను. వడియాల పిండి ఇది. తర్వాత సగ్గిపోయాం అండి. గ్లాస్ తీసుకున్నాం. ముందే అసలు నీళ్ళల్లో రాత్రి నానబెట్టి నీళ్ళల్లో ఫస్టే కాగిన వాటర్లో ఉడకబెట్టేస్తారు. నేనేం చేశానంటే నాకు కొంచెం ఫస్ట్ టైం అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేను గ్లాస్ తీసుకొని ఇందులో కలిపేస్తే బాగానే ఉంటుందని కలిపేశాను. కాకపోతే అది దగ్గరికి అయిపోయింది కదా పిండి, ఉండలు కట్టేస్తుంది. ఒకసారి కంగారు పడి వేసేసాను. అయినా సరే కొంచెం మెదిపేస్తానండి, కొద్ది మెత్తగా చేశాను. ఇంకొంచెం ఉంది, వాటిని కూడా గిన్నెలు వేసుకున్నప్పుడు మెదిపేస్తే అది కలిసిపోతుంది అని కిందకి దింపాక కలుపుతున్నాను. ఇప్పుడు ఈ వడియాలు నాకు పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం సగ్గిబియ్యమే లైట్గా ఉండలు ఉన్నాయి, అవి కూడా మెదిపేస్తే మామూలుగా అయిపోతుంది. పైకి వెళ్ళి ఇప్పుడు ఈ పిండి గిన్నెని తీసుకొని పైకి వెళ్ళాలి, ఈ కుండను తీసుకొని పైకి వెళ్ళాలి, ఈ గిన్నెలు ఈ కుండ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. మేము డాబా పైకి అయితే వచ్చాము. మామిడి చెట్టు ఉందండి, అక్కడ చల్లగా మామిడి చెట్టు కింద చల్లగానే ఉంటుంది. ఎండ వర్షాలు పడుతున్నాయి కానీ ఎండ అండి, ఫుల్ ఎండ ఉంది ఈరోజు. డాబా పైన 5 నిమిషాలు ఉండలేకపోతున్నాం, అంత ఎండ ఉంది. పైకి గిన్నెలు అలాగే వడియాలు పెట్టుకోవడానికి ఒక షీట్ తీసుకొచ్చాను. నాకు తెలియదు, ఈ షీట్ ఫస్ట్ టైం అండి నేను చూడడం. అయితే డాబా పైన నేను పిల్లలిద్దరూ కలిపి వడియాలు పెడదామని పైకి వచ్చాము. ఈ షీట్ ఉంది కదా, ఇది వడియాల షీట్ అంటండి. నేను ఫస్ట్ టైం ఉండడం. నా చిన్నప్పుడు మా అమ్మాళ్ళు కాటన్ చీర మీద వడియాలు పెట్టేవారు. నేను ఈ ఫస్ట్ టైం ఈ షీట్ చూడడం. అయితే సర్లే, ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఏమీ లేవు, చీరలు లేవు, అలాగే చున్నీలు అని ఏమీ లేవు కాటన్వి. అందుకని ఈ వడియాల షీట్ ఒక ఆంటీని అడిగి తెచ్చుకున్నాను. దాని మీద వడియాలు పెట్టేసాము. చాలా మట్టుకు నేను పిల్లలు కలిపి పెట్టేసాము. ఇంకొంచెం పిండి ఉంది, ఇది సరిపోదు కాబట్టి నా డ్రెస్ది ఒక డ్రెస్ ఉంది కాటన్ చున్నీ, అది తీసుకొచ్చి దాని మీద కూడా వడియాలు పెడతాము. నేను కూడా ఈసారి ఇలాంటి షీట్ తీసుకోవాలి. నాకు ఈసారి కొంచెం తెలుసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఇంకా వడియాలు బాగా పెట్టచ్చు. ఇవ్వండి, మా బుడ్డోడే కదా అడిగింది వడియాలు, వాడు పెడుతున్నాడు. ఎందుకంటే మా పెద్దోడు ఎండలో ఉండలేక పాపం కిందకి వెళ్ళిపోయాడు. నేను మా చిన్నోడు పెడుతున్నాను. లాస్ట్లో 4 వడియాలు ఉంటే నేను పెడుతున్నాను, నన్ను వీడియో తింటే అని తీశాను. ఎండ అయితే చాలా ఉందండి, మామూలుగా లేదు ఎండ.
సాయంత్రం మళ్ళీ వర్షం పడింది. అప్పటికి వడియాలు ఆరిపోయినాయి కూడా, అంత ఎండేసింది. వడియాలు 2 డేస్ ఎండ్లో పెట్టి తర్వాత వేపాను. వడియాలు అయితే చాలా బాగా వచ్చినాయి. నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.